poor should be served first. This is our motto. మోడీ ఇటీవల రాజస్థాన్లో చేసిన కామెంట్ మీరు చూసింటారు కదా, అది మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఏం చేసిరో చెప్తే నేను అర్థం చేసుకొని చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల తాలిబొట్లు ఇవన్నీ తాకట్టు పెట్టి ముస్లింలకు సో దీస్ వర్డ్స్ వర్ స్పోకెన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్. ఏ రోజు అన్నాడు, ఏ సభలో అన్నాడు అనేది ఎన్టీవీ వాళ్ళు ప్లే చేయాలి. మీకు అది ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మీ దగ్గరనే ఉంటుందన్న, మా దగ్గర ఉండదు ఆధారం. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆ రోజు ఆ సభలో ద ఫస్ట్ క్లెయిమ్ విల్ బి గివెన్ టు ద ముస్లిమ్స్ అని చెప్పిండు. దాన్ని మోడీ గారు చెప్పారని మీరు తెలుగులో రాసిర్రు. ఇవాళ దాన్ని తెలుగులో రాసి ఏదో ముస్లింలకే మొదటి ప్రాధాన్యత మేము అనలేదన్న, మన్మోహన్ సింగ్ గారు అన్నది మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈజ్ నాట్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పీపుల్. నేను అందుకని చెప్తాను. మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీ నోటి నుంచి వస్తే అది మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు అని ఎట్లా అంటారు? ఎట్లయితే మరి కాంగ్రెస్ వికాస్ అనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ అన్ని వర్గాలు అన్ని మతాలు సమానంగా చూడాలి కదా. చూస్తున్నాం కదా, అందుకనే బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని అడగలేదు కదా. నీకు సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని అడగలేదు కదా. మేము ఎవరికైనా ఇచ్చినాం. ఉత్తరప్రదేశ్కి పోయి చూడు, ఎందుకు గెలుస్తుంది బీజేపీ ముస్లిమ్స్ ఉన్న దగ్గర? ట్రిపుల్ తలాక్ లోపల మేము ముస్లిం మహిళల మద్దతు ఇచ్చినాం. ట్రిపుల్ తలాక్లో మేము ఎవరికి సపోర్ట్ చేసినాం? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం. ముస్లింలు కదా సామాన్యాన్ని కోరుకోలేదు కదా. మేము ముస్లింలకు కూడా, ముస్లిం ఆడపిల్లలకు కూడా హక్కులు ఉండాలని కోరుకున్నాం మేము. అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం. రఘునందన్ గారు, రాముడు ఎక్కడైనా రాముడే కదండి. అయోధ్య రాముడే రాముడు కాదు కదా. మీరు ఇక్కడ రాముడి దగ్గరికి కూడా పత్రాలు తీసుకెళ్లి పూజలు చేయించవచ్చు కదా, అక్కడికే ఎందుకు తీసుకెళ్ళాలి? అది నా ఇష్టం. అంటే ఈ భారతదేశంలో ఆర్టికల్ 19 మనిషికి ఫ్రీగా బతికేటువంటి అవకాశాన్ని ఇస్తుంది, మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది, గుడ్డలు వేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ పక్కన ఉన్నారు సాంప్రదాయ దుస్తులలో వచ్చారు, మీరెందుకు రాలేదని నేను అడగలేను కదా తల్లి. అది నీ ఇష్టం, ఇది కూడా నా ఇష్టం. నా సెంటిమెంట్ నేను పోయినాను, నా ఇష్టం ఉన్న గుళ్ళో నేను పూజ చేసుకుంటాను. మీరెవరు క్వశ్చన్ చేసే ఇది ఉంది కదా. నేను ఎందుకు క్వశ్చన్ చేసి రన్లే. నేను అయోధ్య రాముడినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఆ రాముని పేరు పెట్టుకున్నా కాబట్టి, రఘునందనుడు అని పెట్టుకున్నా కాబట్టి అడిగిపోయిన తల్లి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నాకు నచ్చిన పని నేను చేసిన, మీకు నచ్చిన పని మీరు చేస్తారు. మీరు తెలంగాణ నుంచే కదా కాంటెస్ట్ చేస్తుంది. తెలంగాణ పోతుంది పార్లమెంట్ కదా, ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభ పోతున్నా కదా. తెలంగాణ ఓటర్లే కదా అండి, మీకు ఓటేయాలి. తప్పేముంది అందులో? తెలంగాణ ఓటర్లు అయోధ్య పోలేదా? పోతున్నారు కదా. అయోధ్య రాముని దగ్గరికి తెలంగాణ ఓటర్లు కూడా పోతున్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భద్రాద్రి రాముని దగ్గర కూడా 2 సార్లు పోయించినాను. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి అయోధ్య వెళ్ళారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను అది సమాధానం చెప్పిన. నేను అయోధ్య కూడా దేశంలోనే ఉంది కదా అని చెప్పినాను. మీరు కాంగ్రెస్ పార్టీ అనేది కులాల మధ్య చిచ్చు పెడుతోంది అని మీరు కమెంట్ చేస్తున్నారు, కానీ బీజేపీ అనేది మతాల మధ్య చిచ్చు పెడుతోందని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న కామెంట్స్ని మీరెందుకు ధీటుగా దానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు? సో కొందరు మాటలతోటి సమాధానం చెప్తారు, మేము చేతులతోటి సమాధానం చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రపతి చేయడానికి మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రథమ పౌరునిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఆప్ట్ చేసిందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినాం. సో వెన్ వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్, డెఫినెట్లీ వీఆర్ ప్రిఫరింగ్ ద పీపుల్, దోజ్ హు ఆర్ డౌన్ ట్రేడెడ్ పీపుల్. నేను చెప్పిన కదా మీకు ఇందాక, అంత్యోదయ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత్యోదయ కింద వచ్చినటువంటి బాత్రూమ్ కట్టుకోలేదు, స్వచ్ఛ భారత్ కింద వచ్చిన వాళ్ళది. ఎవరి కోసం ఇచ్చినాం మేము? పొద్దున్న లేస్తే 6 గంటల కంటే ముందు, సూర్యుడు వచ్చే కంటే ముందు చెంబు పట్టుకొని చెరువు కట్టుకుపోయేటువంటి ఆడపిల్లల ఇజ్జత్ మానాల్ని కాపాడుతందుకు స్వచ్ఛ భారత్ కింద మేము టాయిలెట్ కట్టించినాం. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైనులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆడ మేము మతాన్ని చూస్తలేం కదా. మేము చూసింది ఏంది? అంత్యోదయ. మా కాన్సెప్ట్ ఏంది? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఇదే మాట్లాడుతూ ఉన్నాం మేము. గల్లీలో అదే మాట్లాడినాం, ఢిల్లీలో అదే మాట్లాడినాం, అయోధ్యలో అదే మాట్లాడినాం, జమ్మూ కాశ్మీర్లో అదే మాట్లాడినాం, కన్యాకుమారిలో కూడా అదే మాట్లాడతాం. మేము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంత్యోదయ అంటున్నారు, కానీ ఎన్సీఆర్బీ రికార్డులు చూస్తే 2014 నుంచి 2022 వరకు 1,44,700 ఆత్మహత్యలు, దాదాపు రోజుకు 30 చొప్పునని. దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు? మీరు చేసినవి చెప్తా ఉన్నారు. సో ప్రపంచ బ్యాంకు గణాంకాలని చూస్తే భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని మొన్న చెప్పారు. మీరు ఎప్పుడో 22 ముచ్చట చెప్తారు, నేను 24 ముచ్చట చెప్తున్నాను. 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. దిస్ ఈజ్ నాట్ ద రిపోర్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అన్న, దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై సర్వే ఏజెన్సీ